వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే తాలిబాన్ అనాలేమో. ఎందుకంటే ఇప్పుడు తాలిబాన్లు కూడా సిఐఏ మీద మాట్లాడడం ప్రారంభించారు. మత వివక్ష అనే దానికి పరాకాష్ఠగా ఉండేటటువంటి తాలిబాన్లు భారతదేశంలో మత వివక్ష గురవుతున్నారట. ముస్లింలను ఎందుకు రానియ్యరు అని అడుగుతున్నారు. ముస్లింలు ఈ దేశంలోకి రానియకపోవడం ఏంటి? ఈ దేశంలో ముస్లింలు ఉంటే హిందువుల తర్వాత అత్యధిక జనాభా ముస్లింలే కదా, మరి ఇంకా రానివ్వకపోవడం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు రానియాలి? మీ దేశాలు ఏమైనా అడుక్కు తింటున్నాయా? అసలు మీ దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ కదా. సిఐఏ అంటే ఏంటి? ఆ ఇస్లామిక్ భావజాలం కారణంగా హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు ఎవరైతే మీ దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు అయినటువంటి భారతీయ మూలాలు కలిగినటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తుంటే వాళ్ళని యువతలకి తీసుకొస్తుంటే ముస్లింలను ఎందుకు రానియరు? ఇది వివక్ష అని చెప్పి అక్కడ ముస్లింలను రెచ్చగొట్టడంతో పాటు ఇక్కడ ముస్లింలను రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ వ్యవహార శైలికి సజీవ సాక్ష్యం ఇది.